పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కరీంనగర్లో కాంగ్రెస్ కేడర్ డీలా పడింది. పార్టీ నేతల కలహాలు, ఈగో ప్రాబ్లమ్సే ఓటమికి కారణమయ్యాయనే వాదనలు ఉన్నాయి. లోక్సభ స్థానం ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వైఖరితోనే హస్తం పార్టీ ఓడిపోయిందా? తన అనుచరుడు వెలిచాల రాజేందర్ రావుకు టికెట్ ఇప్పించుకున్నా ఎందుకు గెలిపించుకోలేకపోయారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఓటర్లలో ఉన్న సానుకూలతను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైందా? కరీంనగర్ పార్లమెంటు స్థానంలో గెలుపుపై కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. ఓటర్లు బీజేపీకే మరోసారి పట్టం కట్టారు. హస్తం పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కమలం పార్టీ నేత బండి సంజయ్ భారీ మెజార్టీతో నెగ్గారు. కాంగ్రెస్ అంటేనే కలహాలు, కొట్లాటలు. అవే ఎన్నికల్లో కొంప ముంచుతున్నాయన్న విషయం పార్టీ నేతలకు తెలుసు. అయినా ఈగోలను వేడరు. సమన్వయ లోపమే శాపంగా మారుతుందని తెలిసినా సమస్యను సరిదిద్దుకోరు. వెరసి ఎన్నికల్లో ఓటమి తప్పటం లేదు. కరీంనగర్ లోక్సభ స్థానంలో ఇదే జరిగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడిపోయిన తర్వాతైనా నేతలు గుణపాఠం నేర్చుకుంటారని అనుకున్నారు. కానీ అలా జరగకపోవడంతోనే పార్లమెంటు ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఓటమి, పోలింగ్ సరళిపై నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ ఎమ్మెల్యేలు పోస్టుమార్టం చేసుకోలేదంటే కాంగ్రెస్ నేతల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసిన క్యాడర్ పార్లమెంటుకు వచ్చేసరికి ఎందుకు చతికల పడిందో కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఓటమికి తన బాధ్యత లేదన్న పలాయన వాదాన్ని వినిపిస్తున్నారు. నెపాన్ని అసెంబ్లీ ఇన్ఛార్జి పైకి నెట్టేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి తన అనుచరుడు వెలిచాల రాజేంద్రరావుకు టికెట్ ఇప్పించుకున్నారు. పార్టీ అధినాయకత్వం అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందే ఈ నేతను వెంట పెట్టుకుని వెళ్లి మరీ నామినేషన్ వేయించారు. అప్పట్లో ఈ అంశం విమర్శలకు తావిచ్చింది. నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థి ఎవరో అంతుపట్టక కేడర్లో అయోమయం నెలకొంది. చివరకు మంత్రి పొన్నం ప్రభాకర్ మాటకు కట్టుబడి వెలిచాల రాజేంద్రరావుకు పార్టీ బీఫారం ఇచ్చింది. అప్పటికి బీజేపీ, బీఆర్ఎస్ తొలి విడత ప్రచారం కూడా పూర్తి చేశాయి. కరీంనగర్ పార్లమెంటు స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఇక్కడ హస్తం పార్టీకి మరింత అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో కరీంనగర్ సీటును కాంగ్రెస్ గెలుచుకుంటుందని మొదట్లో అంతా భావించారు. కానీ పార్టీలోని గ్రూపులు, అంతర్గత కుమ్ములాటలు అభ్యర్థిత్వం ప్రకటన ఆలస్యం అయ్యేలా చేశాయి. చివరకు టికెట్ ప్రకటించిన తర్వాత కూడా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ అనుకున్నంత సక్సెస్ కాలేదు. వర్షంతో ఒకటి రద్దయింది. మరొకటి 6 గంటల ఆలస్యం కావడంతో కాంగ్రెస్ ను బ్యాడ్ టైం వెంటాడింది. ఇక ఓటింగ్ రోజు పోల్ మేనేజ్మెంట్ కూడా సరిగా చేయలేదన్న టాక్ ఉంది. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను పొన్నం ప్రభాకర్ లెక్క చేయలేదు. అందరినీ బేఖాతరు చేసి వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి. ఇటు టికెట్ ఆలస్యంగా వచ్చింది, అటు సభలు ఫెయిల్ అయ్యాయి, ఇటు పోల్ మేనేజ్మెంట్ ను పట్టించుకోలేదు. ఇక గ్రామాల్లో ప్రచారం అంతంత మాత్రంగానే నిర్వహించారు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్టు కరీంనగర్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. గెలుస్తుందని అనుకున్న సీటును చేజేతులా చేజార్చుకుని చివరకు చింతిస్తోంది. 2009లో కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ ఎంపీగా గెలిచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సొంత రాష్ట్రంలో మరోసారి ఎంపీగా గెలుస్తారనుకున్న ఈ నేతకు 2014లో ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. 2018లో కరీంనగర్ అసెంబ్లీ సీటులో చిత్తుగా ఓడిపోయారు. 2019లో మరోసారి పార్లమెంటుకు పోటీ చేసినా మళ్లీ పరాజయం తప్పలేదు. ఇక 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. అయితే మంత్రిగా ప్రతిపక్షాలను చెడుగుడు ఆడుకుంటున్న ఈ నేత కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించుకోలేకపోయారు. పొన్నం రాజకీయ జీవితంలో ఇదో రిమార్క్గా మారింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 2,25,000 మెజార్టీతో నెగ్గారు. ఇది కాంగ్రెస్ కు మింగుడు పడని అంశంగా మారింది. ఈ పరిణామాన్ని పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. కాషాయ పార్టీ అభ్యర్థి గెలుపులో కరీంనగర్, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాలు అత్యంత కీలకంగా మారాయి. ఈ 3 స్థానాల్లోనే బీజేపీ ఎంపీ బండి సంజయ్ కు 1,60,000 ఆధిక్యత వచ్చింది. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ స్థానంలో బీజేపీకి మెజార్టీ రాకుండా చూసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న ఈ నేత మిగిలిన నియోజకవర్గాల విషయంలో ఇదే విధంగా వ్యవహరించి ఉంటే కాంగ్రెస్ కి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పార్టీ అభ్యర్థి ఓటమితో కేడర్లో జోష్ తగ్గింది. భవిష్యత్తులో అయినా యాక్టివ్గా పనిచేస్తుందా? ఓటమి నుంచి పాఠంను నేర్చుకుని మళ్లీ జనంలోకి వెళుతుందా? ఈ పార్లమెంటు సీటులో పార్టీ పటిష్టతపై పొన్నం ప్రభాకర్ మళ్లీ సీరియస్ గా దృష్టి పెడతారా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.